రాజా, డబ్బు ఎలాగో అలాగ ఇచ్చేస్తాను. డబ్బు కోసం ఇలా ఇంటికి రావడం ఏం బాలేదు. ఇల్లు వీడి కదా. నేను ఎలాగైనా ఇచ్చేస్తాను రాజా. నిన్నటితో నీ టైం అయిపోయింది. అది కాదు రాజా. ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తావు. పెద్ద పుడిగాడు. నీ కాలు పట్టుకుంటా, నాకు కొంచెం టైం ఇవ్వు రాజా, ప్లీజ్. లే 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 లేదను లే కూర్చో. నీళ్ళు, నీ డైనింగ్ టేబుల్, నీ కుర్చీ, నీ బెడ్రూమ్ సూపర్. దానికంటే నీ బాత్రూమ్ ఇంకా సూపర్. రాత్రి కూడా అక్కడే పడుకున్నా. ఇటాలియన్ మార్బుల్సా, మస్తు చల్లగుంది. కూర్చో దా. వీలైనంత త్వరగా ఇచ్చేద్దాం అనుకున్నా. ఓ, వీలైనంత త్వరలో ఇచ్చేద్దాం అనుకున్నావా? అరే, ఈ విషయం తెలియక నేను నీ కూతురు బయట లాక్కొచ్చేసానే. ఏం చేద్దాం దాను? ధను ధను, నా డబ్బు నాకు ఇచ్చి ఈ బయట తీసుకెళ్ళి కళ్ళల్లో ఈ పిస్సు కొట్టడం ఆపి నా డబ్బు ఏర్పాటు చేయి. పా! రాజా, ఇది వడ్డీకి సరిపోయింది. మరి అసలు 2-3 రోజుల్లో ఏదో ఒకటి చేసి, 2-3 అదే 2-3 రోజుల్లో 2-3 3. ఇది పాయింట్. కరెక్టా? కరెక్టా? ఉందన్నా. రే సంజుగా, నువ్వు టైంకి డబ్బులు ఇవ్వకపోతే ఆడు నేను ఫ్యాన్ టిప్ తీసి నుంచోబెట్టిలా ఉన్నాడు రా. నీ ప్యాంట్కి నాది గ్యారంటీరా. అవును, వాడిల్లన్నా. ఏమో నాకేం తెలుసు, ఫోన్ చేసి రమ్మంటే ఇది ఆడిల్లే అనుకున్నాను. రోజులు టైం. కరెక్ట్ టైంకి నా డబ్బు రాకపోతే నీ సొంతూరేదన్నా. చెన్నై రాజా, ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అయింది. తెలుగు వాళ్ళకి హ్యాపీ ఎండింగ్ టెస్ట్, తమిళ వాళ్ళకి సాడ్